వారాహి విజయబేరి బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం బహిరంగ సభకు తూరంగి శుభం కౌంటీ వద్ద హెలిప్యాడ్ ల్యాండింగ్ అయ్యి ఇంద్రపాలెం ముసలమ్మ తల్లి గుడి వరకు భారీ వాహనాలతో జన సైనికులు ఘనస్వాగతం పలికారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజారాజ్యం కాంగ్రెస్లో కలవటానికి ప్రధాన కారణం కన్నబాబు అన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు, టీడీపీ తమ్ముళ్లు దిగాలుగా ఉన్నప్పుడు జనసేన అండగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అందరూ జనసేనకు సమానమే, కుల రాజకీయాలు చేయవని తెలిపారు. కురసాల కన్నబాబు డొక్కు స్కూటర్పై తిరిగేవారు. ఇప్పుడు 1000 కోట్లు సంపాదించారు. రూరల్లో వేసిన లేఅవుట్లకు కన్నబాబుకు కమిషన్ ఇవ్వాలని అన్నారు. వైఎస్ జగన్ను గద్దె దించే వరకు పోరాటం చేస్తాం. తీర ప్రాంతాల్లో బోట్లలో గంజాయికి అలవాటు అయిపోయి బోట్లను తగలపెడుతున్నారు. ద్వారంపొడి కన్నబాబు అంతు తేలుస్తా. గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపుతాము. సూర్యాపేట మత్స్యకారులు ఇల్లు ఖాళీ చేయించారు. కేవలం కమిషన్ కోసం కొంగోడు బ్రిడ్జి పనులు ఆపేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో ఇంటింటికి కుళాయిలు వేయిస్తామని, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి అవకాశాలు ఇస్తాం. మద్యపాన నిషేధం చేస్తామని, జగన్ సారా వ్యాపారాల తయారయ్యాయని అన్నారు. కన్నబాబుకు రాజకీయ భిక్ష పెట్టింది చిరంజీవి. చలమల శెట్టి సునీల్ 5 ఏళ్లకు ఒక పార్టీ మారారు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ద్వారంపొడి నన్ను మర్చిపోలేదు. పీడీఎస్ రైస్ ద్వారా 27 కోట్లు దోచేశారు. వైసీపీ స్కీమ్లు పేరు చెప్పి కోట్లు దోచేశారు అని రమణయ్యపేట, వలసరపాక, సూర్యారావుపేటలో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా నుంచి శుద్ధి చేయమని వ్యర్థ పదార్థాలు సముద్రంలో వదిలేయటం వల్ల మత్స్య సంపద నాశనం అవుతుందని, కూటమి అధికారంలోకి రాగానే శుద్ధి చేసి మాత్రమే సముద్రంలోకి వదులుతామని తెలిపారు. ఎక్కడ ఉన్న కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆ పరిస్థితుల్లో ఉన్నదాన్ని ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు నేను మొట్టమొదటిగా మౌలిక సదుపాయాలు కల్పిస్తాను. మన పిఎస్సి సెంటర్లో కానీ, మన యొక్క జనరల్ హాస్పిటల్లో కానీ ప్రత్యేకమైన బృందాలను పెట్టి వేగంగా మీకు వైద్యం జరిగేటట్టు అన్ని ఏర్పాట్లు చేస్తాను. అలాగే అన్ని కులాలని మతాలని కలుపుకుంటూ జనసేన పార్టీ సిద్ధాంతంతో ముందుకెళ్తాను. కాకినాడ చర్చి కూడా కబ్జా చేయడం జరిగింది. అలాగే ఒక విద్యార్థి మెడికల్